ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజ్జమైన రకాల చాటున మమ్మలను మీరు భద్రపరిచారు. దానిని బట్టి నీకు వందనములు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన కుడి కొరకై నీ సన్నిధికి చేరి రావడానికి మీరు అనుగ్రహించిన ఈ ధన్యకరమైన సమయాలను బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. మా జీవితంలో మొదటిగా నీ నామమును ఘనపరచుట మాకు నేర్పిస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును అన్ని లేఖనాల ద్వారా మీరు సెలవిచ్చారు. నేను ఘనపరచుట మాకు నేర్పిస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మానవులము ఎన్నో అక్కరలు అవసరతలు ఉన్నవారము ప్రతి అక్కర కొరకై ప్రతి అవసరత కొరకై నీ సన్నిధిలో ప్రార్థించినట్లుగా నీ వైపు చూచినట్లుగా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ ధైర్యాన్ని బట్టి స్వాతంత్రాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా సుగనక్కని జ్ఞాపకం చేసుకునండి. హాస్పిటల్లో ఉండగానే అధికమైన కృపను గ్రహిస్తురండి. మంచి ఆరోగ్యం దయచేస్తురండి. ప్రతి కీడు నుంచి నష్టం నుంచి మీరు విడిపించారు. దాన్ని బట్టి మీ కొందరములు బిడ్డ హృదయంలో ఇంకేదైనా కలవరం ఉంటే దాని నుంచి కూడా విడిపించి సంపూర్ణంగా స్వస్థపరిచి ఇంటికి నడిపిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తురా నమ్మదగిన దేవానికి అక్కడ పరిచయం చేసే బిడ్డను జ్ఞాపకం చేసుకునండి. వారికి కూడా నేను అధికమైన కృపను గ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభాని ఎంతైనా నమ్మదగిన దేవుడవు, నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనములు. ప్రభాని దాసుడు జోనాథన్ మార్టిన్ గారు మీరు పిలుచుకున్నారు. భూస్థాపనలో మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనములు. ఆయన మరణాన్ని కూడా మీరు ఘనపరిచారు. ప్రభా దాన్ని బట్టి మీకు వందనములు. విడివన్న కుటుంబస్తుల కొరకై సంఘ బిడ్డల కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి విచారాన్ని కొట్టివేయండి. వారికి కావాల్సిన క్షేమం దయచేస్తురండి. మీరే మీ నిత్యమైన ఆదరణతో వారిని ఆదరిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ప్రయాణాల్లో కూడా మీరు సహాయపడుతొచ్చారు. మీ కృపను బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మెట్టుకు ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో మా చేరికని ఆమెనికి మహిమకరంగాను మా ఆత్మీయ జీవితంలోకి ఆశీర్వాదకరంగాను మీరు మారుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ చెడిన లోకంలో మరి మేము ఎట్లా జీవించాలో మీరు మాకు తెలియపరుస్తురండి. మనుషులు ఎంతో మరి మూర్ఖత్వంతో ఉన్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి మూర్ఖత్వం నుంచి వారిని విడిపిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆరంభించే ముగింపుకు సహాయపడుతురండి. పాటలు పడే సమయము, వాక్య ధ్యాన సమయము అనేకుల కొరకై ప్రార్థన చేయవలసి ఉంటుండగా ప్రార్థనా సమయము దీవెనకరంగా ఉంచుతారమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తురండి. ప్రభా ఈ పరిచర్య సార్వత్రికంలో వృద్ధి పొందినట్లుగా ప్రార్థించినట్లుగా మమ్మల్ని సిద్ధపరుస్తారండి. అనేక శ్రమలు గుండా వెళ్తున్న బిడ్డలు ఉన్నారు. వారి కొరకే ప్రార్థించినట్లుగా సహాయపడుతురండి. ప్రభా మీరు ఇచ్చిన క్షేమాన్ని బట్టి మేము ప్రభా మందులము కాకుండా ప్రభా నమ్మకముగా నిన్ను సేవించినట్లుగా మమ్మల్ని మీరు సిద్ధపరుస్తామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. అపవాదిక ప్రతి కుయుక్తు నుండి మమ్మల్ని విడిపిస్తామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. చాలా దేవుడిగా కృపను గ్రహిస్తారండి. అట్లా సాయంత్రము మరి సంవత్సరం బేతనీయులు బైబిల్ స్టడీ ఉంటుండగా సహాయపడుతురండి. వాని ప్రజలకు ఏం బోధించాలో తెలియపరుస్తారండి. సహాయపడుతురమ్మని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ కృప చూపి సమస్తం మేలుకరంగా ఉంచుతారండి. మనందరినీ పాలదర పెట్టుకుంటా ఉన్నాం. వచ్చిన వారి కొరకు నీకు వందనములు. రావలసిన వారి కొరకై మీ చిత్రం ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాన్ఫరెన్స్లో కొంతమంది బిడ్డలు వెంబడిస్తూ ఉన్నారు. వారి కొరకే నీకు వందనములు. వారు కూడా ఈ శబ్దాంతరం ద్వారా నీ వాక్కు స్పష్టంగా వినబడి కొరకై సహాయపడుతున్నాడు. మాకు ఏది నీ పరసవాసం నుంచి అవసరమో దానిని మాకు అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకుని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి వృతిమాల వేడుకొని నాము తండ్రి. ఆమేన్.
పాట సంఖ్య 651. పాత పుస్తకాలు అంటే 636. 651, 636. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్, నిత్యము కీర్తింతున్. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్, నిత్యము కీర్తింతున్. తరతరములకు నీ విశ్వాస్యత తెలియపరచెదను, తెలియపరచెదను. తరతరములకు నీ విశ్వాస్యత తెలియపరచెదను, తెలియపరచెదను. కలువరి సిలువ రక్తముతోని బంధన స్థిరపరచి పాపము క్షమించే. కలువరి సిలువ రక్తముతోని బంధన స్థిరపరచి పాపము క్షమించే. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్, నిత్యము కీర్తింతున్. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్, నిత్యము కీర్తింతున్. ప్రతిశోధనపై నీవు నాకు విజయము నిచ్చెదవు, విజయము నిచ్చెదవు. ప్రతిశోధనపై నీవు నాకు విజయము నిచ్చెదవు, విజయము నిచ్చెదవు. నన్ను విడిపించుటకు నమ్మదగిన వాడవు, నమ్మదగిన వాడవు. నన్ను విడిపించుటకు నీవు నమ్మదగిన వాడవు, నమ్మదగిన వాడవు. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్, నిత్యము కీర్తింతున్. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతున్, నిత్యము కీర్తింతున్. నీదు వాత్సల్యము నాపై నూతనముగా నుండున్, నూతనముగా నుండున్. నీదు వాత్సల్యము నాపై నూతనముగా నుండున్, నూతనముగా నుండున్. నీదు విశ్వాస్యత గొప్పదై మారని దయ్యుండున్, మారని దయ్యుండున్. నీదు విశ్వాస్యత గొప్పదై మారని దయ్యుండున్, మారని దయ్యుండున్.
యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. నీదు రాకడ వరకు నన్ను నిందారహితునిగా, నిందారహితునిగా, నీదు రాకడ వరకు నన్ను నిందారహితునిగా, నిందారహితునిగా నమ్మకమైన ప్రభువా నన్ను కాచెదవు, నన్ను కాచెదవు. నమ్మకమైన ప్రభువా నన్ను కాచెదవు, నన్ను కాచెదవు. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను, జయమును పొందెదను. మంచి పోరాటము పోరాడి జయమును పొందెదను, జయమును పొందెదను. మహిమా మకుటముని చెడు ప్రభునకు హల్లెలూయా పాడేదను, హల్లెలూయా పాడేదను. మహిమా మకుటముని చెడు ప్రభునకు హల్లెలూయా పాడేదను, హల్లెలూయా పాడేదను. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. యెహోవా నీ కృపాతిశయమును నిత్యము కీర్తింతును, నిత్యము కీర్తింతును. పాట సంఖ్య 54. పాట సంఖ్య 54. కొండలా తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. భూమి ఆకాశముల సృజించిన, భూమి ఆకాశముల సృజించిన యెహోవా వలన సాయము కల్గును, యెహోవా వలన సాయము కల్గును. కొండలా తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును,
నాకు సాయమెచ్చట నుండి వచ్చును. నీ పాదముతో త్రిల్లనీయడు, నీ పాదముతో త్రిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకాడు, నిన్ను కాపాడువాడు కునుకాడు. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. నాకు సాయమెచ్చట నుండి వచ్చును. ఇశ్రాయేలును కాచు దేవుడు, ఇశ్రాయేలును కాచు దేవుడు. కునుకాడు నిద్రపోడు ఎన్నాడు, కునుకాడు నిద్రపోడు ఎన్నాడు. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. యెహోవాయే నిన్ను కాపాడును, యెహోవాయే నిన్ను కాపాడును. కుడి ప్రక్కను నీడగా నుండును, కుడి ప్రక్క నీడగా నుండును. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. నాకు సాయమెచ్చట నుండి వచ్చును. పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ, పగటెండ రాత్రి వెన్నెల దెబ్బ. నీకు తగులకుండా కాపాడును, నీకు తగులకుండా కాపాడును. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. నాకు సాయమెచ్చట నుండి వచ్చును. ఎట్టి అపాయమైన రాకుండా, ఎట్టి అపాయమైన రాకుండా. ఆయన నీ ప్రాణము కాపాడును, ఆయన నీ ప్రాణము కాపాడును. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. ఇది మొదలుకొని నిత్యముని, ఇది మొదలుకొని నిత్యముని. రాకపోకలందు నిన్ను కాపాడును, రాకపోకలందు నిన్ను కాపాడును. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. నాకు సాయమెచ్చట నుండి వచ్చును. వాడ సంఖ్య 563. పాత పుస్తకాలు 552, 563, 552. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసు రమ్ము,
పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము. మాకు నేడే నీ దీవెనలిమ్ము. సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు, సంపూర్ణ హృదయముతో నిన్ను స్తుతించుటకు, కృపానిమ్మయా 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 కృపానిమ్మయా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము. మాకు నేడే నీ దీవెనలిమ్ము. వేడుచున్నాము యేసు వేగిరాము గారమ్ము, వేడుచున్నాము యేసు వేగిరాము గారమ్ము. రమ్ము ప్రియుడా రమ్ము ప్రియుడా రమ్ము ప్రియుడా రమ్ము ప్రియుడా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము. మాకు నేడే నీ దీవెనలిమ్ము. హృదయముల నీ రక్తము చే శుద్ధి చేయుమా, హృదయముల నీ రక్తము చే శుద్ధి చేయుమా, శుద్ధి చేయుమా శుద్ధి చేయుమా శుద్ధి చేయుమా శుద్ధి చేయుమా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము. మాకు నేడే నీ దీవెనలిమ్ము. ఆత్మతో హృదయము లానిప్పుడు నింపుమా, ఆత్మతో మా హృదయము లానిప్పుడు నింపుమా. ప్రభు నింపుమా ప్రభు నింపుమా ప్రభు నింపుమా ప్రభు నింపుమా. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు యేసురమ్ము, మాకు నేడే నీ దీవెనలిమ్ము. మాకు నేడే నీ దీవెనలిమ్ము. పరిశుద్ధ గ్రంథముల నుండి లూకాసు సువార్త 21వ అధ్యాయం. లూకాసు సువార్త 21వ అధ్యాయము 36వ వచనాన్ని మనందరము కలిసి చదువుకుంటాం. లూకాసు సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారు ఎదుట నిలవబట్టుకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ఇదే భాగాన్ని మనందరము కలిసి స్పష్టంగా బిగ్గరగా అర్థవంతంగా ప్రార్థనాపూర్వకంగా చదువుతాం. నూతన నిబంధన 74వ పేజీ. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడ్డకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడని చెప్పాను. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం.
ప్రభువైన మా పరలోక తండ్రి, మీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను భద్రపరిచారు. దాన్ని బట్టి నీ కొందనములు. ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన కుడి కొరకాయ నీ సన్నిధికి చేరి వచ్చే భాగ్యం ఇచ్చారు. పాటల ద్వారా నీ నామాన్ని కీర్తించే భాగ్యం ఇచ్చారు. మీ కొందనములు. ఈ సమయంలో చదవని లేఖన భాగముల ద్వారా మాతో మాట్లాడుతారండి. మేము ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు మా కనులను మీరు తెరవజేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ యొక్క దాసుని నీ రక్తంతో నన్ను కడిగి పవిత్రపరిచి, నా దేహమును పవిత్రపరిచి నీ కార్యములలో పాలను గ్రహించి మాయము తెచ్చుకుంటారండి. ప్రాముఖ్యంగా మరి ఏదైతే మా ఆత్మీయ జీవితంలో అవసరమో దానిని నీ పరసమున సింహాసనం నుంచి మా కొరకై మీరు అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తూ ప్రభా, నువ్వు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వాన్ని బట్టి నీ కొందనములు స్తోత్రములు చెల్లిస్తాను. సహాయపడు, కృప చూపిస్తారని సమస్తం మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచుతామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ నీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొనిచున్నాము తండ్రి. ఆమె. లూకాసు వార్త 21:36. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని. ఎల్లప్పుడూ ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. దేని కొరకు చేయాలా? దేని కొరకు? ఆయన ఎదుట నిలవబడుటకు శక్తి గలవారముగా ఉండునట్లు. ఆయన ఎదుట నిలవబడ్డానికి ఏం కావాలా? శక్తి కావాలి. ఇప్పుడు ఈ శక్తి ఎలా వస్తుంది? శక్తి ఎలా వస్తుంది? ప్రార్థన ద్వారా. ప్రార్థన శక్తి ఎలాగిస్తుంది? పాపము నుంచి తప్పించుట ద్వారా. ప్రభునందు ప్రేమింటి వారులారా, మరి ఎల్లప్పుడూ మనము అనేకమైన విషయాల కొరకై ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. అయితే ఎల్లప్పుడూ ప్రార్థన చేయవలసింది ఏంటి అంటే, ప్రభా ఒక దినాన్ని ఎదుటి నేను నిలవబట్టుకు శక్తి గల వారంగా ఉండినట్లు ఏం చేయాలా? ఉదాహరణకు ఈ లోకంలో అన్ని విషయాల కొరకై అన్ని విషయాల్లో ప్రార్థనకి ఏముందంటే ముగింపు ఉంది. ప్రార్థనకి ఏముంది? ఉదాహరణకు చదువుకోవాలి పిల్లలు. ఇప్పుడు చదువుకోవడానికి వారికి జ్ఞానము వీటి కొరకై మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసిన తర్వాత దీనికి ముగింపు ఉందా లేదా? ముగింపు ఉందా లేదా? ఈ ప్రార్థనకు ముగింపు ఉందా లేదా చెప్పాలి. బిడ్డలు చదువుకోవాలా, వారు మంచి మార్కులు రావాలా. ఈ ప్రార్థనకు ముగింపు ఉందా లేదా? ఈ ప్రార్థనకు ముగింపు ఉందా? ఉందా లేదా? ఉంది. ఎప్పుడు? చదువు అయిపోయిన తర్వాత ప్రార్థనకి ఏముంది? ఇంక చేస్తావా? చెయ్యు. లేకపోతే ఉద్యోగం కొరకు ముగింపు ఉందా లేదా? ఉంది. లేకపోతే పెండ్లి కొరకు ముగింపు ఉందా లేదా? ఉంది. ఇంటి కొరకు ముగింపు ఉందా లేదా? ఉంది. అన్నిటికీ ముగింపు ఉంది. కానీ ఈ ప్రార్థనకు ఏమి లేదు. ఎందుకంటే నువ్వు భూమి మీద దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం అంతా కూడా ఈ విషయం కొరకై నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనకు ముగింపు లేదు. ఈ ప్రార్థనకు ఏమి లేదు. ఎందుకంటే నువ్వు అక్కడికి వెళ్ళేంతవరకు ఈ భూమి మీద నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటి అంటే ఇదే. ప్రతి ప్రార్థనకి ముగింపు ఉంది. ప్రతి ప్రార్థనకి ముగింపు ఉంది. ఈ ప్రార్థనకు ముగింపు అందుకనే కొంచెం తగ్గించి అందుకనే నువ్వేం చేయాలంటే, ప్రభువా అని ఎల్లప్పుడూ ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలా. ఈ ప్రార్థన నువ్వు మర్చిపోకూడదు. ప్రభువా నా పోకడ నాకు తెలీదు, నీ రాకడ నాకు తెలియదు. 10 తెలుసు. చదువు పలానా సంవత్సరానికి ఏమైపోద్ది. చూడండి, పిల్లల్ని బీటెక్లో జాయిన్ చేసాం.
జాయిన్ చేస్తే 4 సంవత్సరాలు, 4 సంవత్సరాల తర్వాత వారికి ఏమైపోద్ది? చదువు అయిపోద్ది, మాకు తెలుసు. లేకపోతే ఎంటెక్ ఉంది, ఇంకో 2 సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఏమైపోద్ది? చదువు. లేకపోతే ఇంకా పిహెచ్డి ఉంది, దాని కొరకై ఏదో కొన్ని దినాలు, ఒక దినానికి ఏమైపోద్ది? చదువు అయిపోద్ది. అది ప్రతిదానికి, ప్రతి ప్రార్థనకు ఒక ముగింపు ఉంది. కానీ ఈ ప్రార్థనకు ఏం లేదు ముగింపు. ఎందుకంటే నీ పోకడ నీకు తెలీదు, ఆయన రాకడ నీకు అందుకనే మెలకువగా ఉండి ప్రార్థన చేయవలసిన విషయంలో ఏముంది? ప్రభువా, నీ ఎదుట నేనేం చేయాలా? నిలబడాలంటే నీకేం కావాలా? శక్తి కావాలా? ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థించక పూర్వము నీ జీవితంలో నువ్వు గమనించవలసింది ఏం ప్రార్థన? ఏం ప్రభువా, నీ ఎదుట నేనేం చేయాలా? ఒక ఆయన చేసేవాడు ప్రార్థన, ప్రభువా నేను సిగ్గులేని ముఖంతో ఏం చేయాలి? నిన్ను ఎదుర్కోవాలి. సిగ్గులేని ముఖంతో నిన్ను ఎదుర్కోవాలా. మన జీవితంలో అనేక పర్యాయములు మన క్రియలను బట్టి మనకేంటది? సిగ్గే. అయితే ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు జ్ఞాపకం పెట్టుకో, నేను ఆయన ఎదుట ఒక దినాన నిలబడాలా. నువ్వు నిలబెట్టుకోకాయ ప్రార్థన చేసుకోవాలా. ఎప్పుడొకప్పుడు, ఇప్పుడు అని కాదు, ఏదో ఒక సమయం. ఎందుకంటే ఎంత జ్ఞాని అయినా, ఎంత బలవంతుడైనా, ఎంత ఆరోగ్యవంతుడైనా, ఎంత డబ్బు కలిగిన వాడైనా ఈ లోకానికి దినాన ఏం చేయాలా? విడిచిపెట్టాలి. అయితే విడిచిపెట్టకపోవడము ఏమి ప్రార్థన? ప్రభువా నీ ఎదుట నిలబెట్టుకు, నాకు ఈ భూమి మీద ఏం కావాలా? శక్తి కావాలి. తర్వాత ఇంకా చూడండి, మనం ఏం చేయాలా? చూడండి 21:36. కాబట్టి మీరు జరగబోవు వీటన్నిటినీ నీ జీవితంలో ఏం ప్రార్థన చేయాలంటే, ప్రభువా నేను తప్పించుకోవాలా, నేను చిక్కబడకూడదు. నువ్వేం చేయాలా? తప్పించుకోవాలా. ఎందుకంటే అనేక పర్యాయం తప్పించుకోకపోతే ఏమవుతాం? ఇరుకును పడతాం. తప్పించుకోవాలా. తప్పించుకుంటే నీ జీవితంలో ఎంత క్షేమమో. కొన్ని పర్యాయం తప్పించుకోక ఏం చేస్తాం? ఇప్పుడు చూడండి, ఉదాహరణకు అసూయ వచ్చింది, ఇప్పుడు దాని నుంచి మనం ఏం చేయాలా? మనము తప్పించుకోవాలా. కోపం వచ్చింది, దీని నుంచి ఏం చేయాలా? తప్పించుకోవాలా. ఇంటిలో ఏదో గొడవ వచ్చింది, దీని నుంచి ఏం చేయాలా? తప్పించుకోవాలి. తప్పించుకోకపోతే నీ జీవితంలో ఏమవుద్ది? ప్రభు పని లేదా దేవుడు నీ కొరకై, దేవుడు నీకు ఏర్పాటు చేసిన పని ఏమైపోద్ది? తప్పిపోద్ది. చెట్లన్నీ కలిసి తమ మీద రాజుగా ఉండేటి కొరకై ఏం చేశాయి? ఒక చెట్టు దగ్గరికి వచ్చాయి. అక్కడ న్యాయాధిపతుల్లో ఉంటుంది ఆ మాట. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనం. చెట్లు తమ మీద రాజుగా ఒకరిని అభిషేకించుకొనవలెనని మనస్సు కలిగి బయలుదేరి మమ్మల్ని ఏలుమని ఒలివ చెట్టును అడుగుగా, ఒలివ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించెదరో అనా తైరుని యొక్క చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుడుకు నేను వచ్చేదనా అని వాటితో. ఇప్పుడు ఒలివ చెట్టు ఏం చేసింది? ఒలివ చెట్టు ఏం చేసింది? మీరు మర్చిపోయారు. తప్పించుకుంది. ఒలివ చెట్టు ఏం చేసింది? తప్పించుకుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ పదవికి వెళ్ళిందనుకో ఏం పడైపోద్ది? దేవుని పని పడైపోద్ది. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి దేవుడిని పక్షంగా ఉద్దేశించిన ఉద్దేశము పాడైపోద్ది.
నువ్వు దేవుడు ఏ పని ఇచ్చాడో ఆ పని చేయాలి. అర్థమవుతుందా? దాని కొరకు ఎన్నిసార్లు తప్పించుకుంటా ఉన్నామో, తప్పించుకోవడానికి కూడా దేవుడు ఏమిస్తూ ఉన్నాడు? కోపం వచ్చేస్తుంది ఒక్కొక్కసారి, ఏదో చేసేయాలని అనిపిస్తుంది. మరి అలా చేసేస్తా అంతసేపు చేసేస్తే మరి దేవుడి పని ఏమవుద్ది? అర్థమైందా మీకు? నాకు కోపం వచ్చేది ఒకళ్ళ మీద, నన్ను ఇలా ఇరుగుని పెట్టారని. కోపం వచ్చేస్తే ఏమొచ్చేది? పాపం వచ్చేది. ఇప్పుడు ఆ కోపంతో వెళ్ళి ఏదైనా చేసేసి ఎంతసేపు కదా. కానీ మరి చేసేసిన తర్వాత దేవుని పని ఏమైపోద్ది? మనకు అప్పగించిన పని ఏమైపోద్ది? నువ్వు తప్పించుకోవాలా. అపవాది ఏదో ఒక రకంగా నిన్ను ఇరుకుని పెట్టాలని చూస్తాడు, నువ్వు తప్పించుకోవాలా. తప్పించుకోకపోతే దేవుడు నీకు అనుగ్రహించిన పనిలో నువ్వేం చేయలేవు, ముందుకు సాగలేవు. ఎదుగుతా ఉన్నావా? తప్పించుకోవాలా. ఇంట్లో ఉంటాయి పోరాటాలు, తప్పించుకోవాలా. బయట ఉంటాయి, తప్పించుకోవాలా. అపవాది ఏదో ఒక రకంగా నిన్ను ఇరుకుని పెట్టాలని ఎదుగుతా ఉన్నావా? మీకు చెప్పానో లేదో ఒకసారి, తప్పించుకోకపోతే ఉండేటి సంగతి అంటే మన పరిమాణం చూడకపోతే, దేవుడు అనుగ్రహించిన పని, దేవుడు మనకు నియమించిన పని చూడకపోతే. ఒక సేవకుడు ఉన్నాడంట. సేవకుడు ఆయన ఎంత చక్కగా దేవుని వాక్యాన్ని బోధించగలడు. అయితే ఆయన బంధువు అంటే వాళ్ళ వదిన గారు, ఆ సేవకుడు వదిన గారు అడుగుతూ ఉందంటే ఏమండి పాస్టర్ గారు, పెద్ద గారు, మా ఊళ్ళో సువార్త పెట్టాలండి. మా ఊళ్ళో ఏం పెట్టాలా? సువార్త గుడికి పెట్టాలండి. అనేకులు మా బంధువులు ఇంకేం చేయలేదు, రక్షించబడలేదు, వాళ్ళకి సువార్త చెప్పాలా అని చెప్తే ఆయన తప్పకుండా ప్రార్థన చేయండి. అయితే ఆవిడ అలా అడుగుతా వస్తే ఉదయం ఆయన పలానా రోజు వస్తానండి, పలానా రోజు వస్తాను. ఆవిడ పెద్దగా కుడికి పెట్టిందంట, పెద్దగా ఏర్పాట్లు చేసి అన్ని కుడికి పెట్టింది. సరే వాళ్ళంతా వెళ్ళిన తర్వాత ఉదయం వెళ్ళారు, సాయంత్రం మీటింగు. బంధువులు కదా, ఈ మాటలు జరిగితే ఇప్పుడు సాయంత్రము మీటింగ్కి వాక్యానికి సిద్ధపడితే ఇప్పుడు ఈవిడ ఏం చేసింది, ఆవిడ ఏం చేసిందంటే, ఎలాగ పాస్ట్గా వచ్చాడు కదా, బంధువు కదా అని కోడిని కోద్దామని చెప్పి పొద్దున్నే కోడిని వదలకుండా అన్ని కోళ్ళు, పల్లెటూరు అది, అన్ని కోళ్ళు వేసి ఒక కోడిని బుట్ట కింద దాచిపెట్టినాడు. బుట్ట కింద దాచిపెడితే ఈ యొక్క సాయంత్రము వాళ్ళకి వండొచ్చాను. సరే ఈయన వాక్యం చూసుకుంటా ఉన్నాడు ఆ గదిలో బయట హాల్ దగ్గర కూర్చుని. అందులోకి ఆ పిల్లగాళ్ళు కొంతమంది ఏం చేశారంటే ఆడతా ఆ బుట్టను దాన్ని ఎత్తే ఆ కోడి ఏం చేసింది, వెళ్ళిపోతే ఇప్పుడు వచ్చి చూస్తే కోడి లేదు. అయ్యో పాస్టర్ గారికి వచ్చిన వాళ్ళకి ఇలా వండుదాం అనుకున్నాం, ఏంటిది అని చెప్పి బాధపడతా ఇంట్లోకి వస్తూ ఉంటే, ఏంటండి అంటే, ఏమి లేదు, పిల్లలు ఏం చేశారు, కోడిని వదిలేశారు, ఇప్పుడు దాన్ని పడతాకి వెళ్తున్నాం. సరే అని ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే ఆ వాక్యం చూసి ముగించేసి ఈయన కూడా బయటకు వచ్చి వాళ్ళకి ఆ పిల్లలకి ఏం చేసి సాయం చేస్తూ ఉన్నాడండి. దేంట్లో? కోడిని పట్టుకోవడం. మొత్తం మీద కొంతసేపుడికి ఏం చేసింది, అది దొరికితే తెచ్చి కోసి శుభ్రంగా కాల్చేసి ఆవిడకి అప్పగించారు. ఆవిడ బాగానే పట్టుకున్నారు బాబు అని చెప్పి ఆవిడేమో వంట చేద్దాం ప్రారంభిస్తే ఆ ఇంటి పక్క ఆవిడ కోడిని ఎదుగుతూ ఉందంట. ఏం చేస్తుంది? కోడిని ఎదుగుతూ ఉంటే ఆవిడ ఎదికి వీళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిందంట. వీళ్ళ దగ్గరికి వస్తే ఇక్కడ ఏమన్నది, కోడిని చంపేసి ఏం చేశారు, శుభ్రంగా కోసేసి ఇంతకీ ఈ కోడి ఆవిడది కాదంట. ఎవడది? ఆ ఇంటి ఆవిడది కాదంట, పక్క ఇంటి ఆవిడదంట. ఈ కోడి దొరకలే. వీళ్ళకి తెలియక వాళ్ళ కోడిని వేసుకున్నారు. వీళ్ళు ఎవరి కోడిని? ఆ పక్క ఇంటి వండుకోండి. అప్పుడు ఆవిడ ఎవరు పట్టుకున్నారని చెప్తే, ఎవరు పట్టుకున్నారు? వచ్చిన పాస్టర్గా పట్టుకున్నాడు. రే ఏ ఊరు వచ్చి పాస్టర్ వచ్చాడంట, నా కోడిని పట్టుకుని ఏం చేశాడు, కోసేశారు. అప్పుడు ఏం పోయింది చెప్తాడు వాక్యం, ఇప్పుడు చెప్పగలడా? ఆవిడ ఊరంతా ఏంటి అమ్మకేస్తుంది, ఎక్కడ పాస్టర్ వచ్చాడంట, ఏం చేశాడు, నా కోడిని వేసుకున్నాడు కదా. ఇప్పుడు పని ఏమైపోయింది? కొన్నిసార్లు మనం తప్పించుకోవాలి. పోట్లాటకి
అసూయకి, ద్వేషానికి, కలహానికి, మత్సరానికి మనం ఏం చేయాలా? దూరంగా తప్పించుకోవాలి. తప్పించుకోం. ఏం చేస్తాం? చాలామంది ఉంటారు, వాళ్ళకి అక్కర్లేకపోయినా కానీ ఆ గొడవలు ఏం చేస్తారు? దూరుతారు, లేదా కాని మాటలు పలుకుతారు. ఎందుకు? నువ్వు తప్పించుకోవాలా. దేవుడు చెప్తా ఉన్నాడు, జరగబోయేటన్నిటిని నువ్వేం చేయాలా? నువ్వు తప్పించుకోవాలంటే నువ్వేం చేస్తా ఉన్నావు? ఒలివ చెట్టు దీని గొప్ప మాదిరి తప్పించుకుంది. రాజుగా ఉండాలని చిన్న మాట ఏం కాదమ్మా, అది పని. అది చిన్న చిన్న ఉద్యోగం ఏం కాదు, చిన్నగంత ఏం కాదు. చెట్లన్నీ తమ మీద ఏం చేస్తూ ఉన్నాయి? రాజుగా ఉండాలని ఏం చేస్తూ ఉన్నాయి? ప్రభునందు ప్రేమంటి వారులారా, ఎంత అవకాశం వచ్చింది ఒలివ చెట్టుకి. ఈ దినాలు చూస్తూ ఉన్నా, ఒక పదవి సంపాదించుకునే కొరకు ఆర్నెస్లు కష్టపడుతూ ఉన్నారు. ఒక పదవిని కాపాడుకునేందుకు అహర్నిశలు కష్టపడుతూ ఉన్నారు. ఒక పదవిలో ఉండే కొరకు ఎంత డబ్బునైనా వెచ్చిస్తూ ఉన్నారు. చిన్న పదవే కానీ చెట్లన్నీ కలిసి వచ్చినాయి. ఏమని? మా మీద నువ్వేం చేయాలా? కానీ ఎందుకు తప్పించుకుంది? ఎందుకు తప్పించుకుంది? దేవుడు నాకు అప్పగించిన పనిని నేనేం చేయలేను, విడిచి. నీ జీవితంలో తప్పించుకో. తప్పించుకోవడానికి ప్రార్థన చేయి. ప్రభా, ఎన్నో చిక్కులు ఉన్నాయి నాయన, వీటన్నిటిని నేనేం చేయాలా? నీ పని తప్ప ఇంకోటి ఉండకూడదు నాకు. నువ్వు నేను తప్పించుకోవాలా. తప్పించుకోకపోతే మన జీవితంలో కలిగే నష్టం. కాబట్టి ప్రార్థన చేయి. ఏమని? ప్రభా, నేను తప్పించుకోవాలి నాయన, నేను తప్పించుకోవాలా అని అంటా ఉంది. చెట్ల మీద రాజునైంది ఇటు అడుగు కాదు, చదవనమాట. దేవుని మానవులను దేని వలన నరులు సన్మానించెదరో ఆ తైలముని నీయకమాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుడుకు నేను వచ్చేదనా అని వాటితో. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఇలాగూ ముగ్గురిని అడిగినాయి. ఒకటి ఒలివ చెట్టు, రెండు అంజూరపు చెట్టు, మూడోది నాలుగోది ఏంటి? దానికి పని ఏం లేదు. అది అంటది, నా నీడని ఏం చేయాలి నువ్వు? దాని నీడని ఆశ్రయిస్తే ఏముంటుంది చెప్పండి? మొండ చెట్టు కిందకి వెళ్ళాలంటే ఏముంటుంది? కింద ముళ్ళు ఉంటాయి, పైన అదా ఆనుకుంటా ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళామనుకో ఏమొస్తుంది? తైలం. అది మానవుల్ని సంతోషపెడుతుంది, మానవుని బాగు చేస్తుంది. అంజూరపు చెట్టు మానవుడిని బాగు చేస్తుంది. ద్రాక్షవల్లి మానవుడికి క్షేమము. కానీ ముండ్ల పొద మానవునికి ఏమాత్రము క్షేమం కాదు. నీ జీవితంలో జరగబో వీటి నెలను నువ్వేం చేయాలా? తప్పించుకోవాలి. తప్పించుకుంటున్నావా? తప్పించుకున్నా దాంట్లో పడుతున్నావా? తప్పించుకోవాలా. తప్పించబడి కొరకే ప్రార్థన. ప్రభా, నీ పని విషయమై తప్ప ఏ విషయంలో నేనేం చేయకూడదు. ఎదుగుతా ఉన్నావా? మొన్న ఒక ఆయన నన్ను ఓ మీటింగ్కి పిలిచాడు. ఖాళీ ఉందండి. ఆయనతో నేను చెప్పాను, మా పనే ఇది, మా పని ఇది. ఇంకొక మీటింగ్ ఏది ఉండే తప్ప లేకపోతే వ్యక్తిగతమైన పనులేమీ లేవు, ఉండవు. ఉన్నా దాన్ని ఏం చెయ్యం, లక్ష్య పెట్టాం. దేవుని పని తర్వాతే మన జీవితంలో ఈ విషయం కొరకై నువ్వు పాటుపడితే ఎంత క్షేమమో. జరగబో వీటి నెలను తప్పించుకున్నావా? మనకు ఎన్ని పనులు ఉన్నాయో బైబిల్ చదువుతానికి కూడా మనకేం లేదు, ఏం లేదు. ఖాళీ. తప్పించుకోక. నువ్వు తప్పించుకుంటే నీకు ఎంత నెమ్మదో. బైబిల్ చదువుతానికి ఖాళీ ఉండదు. విస్తారమైన పనులు. మార్త అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకుని ఏం చేసింది? చింతించింది, తొందరపడ్డది. మరీకు ఏ తొందరపాటు లేదు, ఏ చింత. ఎందుకంటే యేసు పాదం మీద కూర్చుండి ఆయన బోధ ఏమిటే? ఏది క్షేమము? తప్పించుకోవాలా. ప్రభునందు ప్రేమింటి వారులారా, తప్పించుకోక ఈ దినాలలో మానవులు ఏం చేస్తూ ఉన్నారు? నష్టపోతూ ఉన్నారు. ఆయన ఒక దైవ సేవకుడు అన్నాడు, ఆదివారము మా ఇంటికి ఎవరిని రావద్దంటాం.
ఆదివారం మా ఇంటికి ఎవరిని రావు. ఎందుకంటే ఆదివారము నేను ఎవరి పనిలో ఉండాలా? దేవుని పనిలో ఉండాలి. ఎవరు సాధ్యమైనంత వరకు ఎవరు రారు. ఒకవేళ వచ్చిన దేవుని పని అయిన తర్వాతే వాళ్ళ వెంక చూసేది. దేవుని పని అయిన తర్వాతే ప్రభునందు ప్రేమింటి వారలారా, నీ ప్రార్థన నా ప్రభా, నేను ఈ లోకం యొక్క మాయలో చిక్కకుండా నన్ను తప్పించు. చిక్కావా నష్టపోతావు. తెలుసా? చిక్కావా నష్టపోతావు. అందుకే ఈ లోకము మనది కానట్టు ఏం చేయాలి? మనం జీవించాలి. ఈ లోకం ఏమంది అనుకుంటున్నాం? మనది ఇది కాదు లోకం. మన లోకం అక్కడ ఉంది. ఆ లోకం కొరకై సిద్ధపడి కొరకు ఇక్కడ వచ్చాం. ఈ లోకాన్ని ప్రేమించకుండా, ఈ లోకంలో ఉన్న వాటిని ఆశించకుండా, ఈ లోకం వైపు చూడకుండా నువ్వు ముందుకు సాగిపోతే, ఒకవేళ తప్పించుకుని తిరిగితే నీ జీవితం ఎంత క్షేమంగా ఉంటుంది. మొదటగా నువ్వు చేయవలసిన పని ఏంటంటే తప్పించుకోవాలి. ఎంత క్షేమమో ఇది, ఎంత నెమ్మదో ఇది నీ జీవితంలో. దీని కొరకై ప్రయాసపడు. రెండవదిగా మనం చూసాం, ఏమవ్వాలా? ఆయన ఎదుట నిలువబట్టుకు శక్తి గల వారు మగినట్లు మెలకువగా ఉండి ఏం చేయాలా? ప్రార్థన. ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం పెట్టుకోవాల్సిన మాట ఏంటి? ప్రభా, నీ ఎదుట నేనేం చేయాలా? నిలవబడటానికి శక్తి ఎట్లా వస్తుంది? చూడండి, కీర్తన గ్రంథంలోకి వస్తాం. 101వ కీర్తన. 101వ కీర్తన 2వ వచనం. ఎట్లా వస్తుంది? నిర్దోష మార్గము. ఏ మార్గంలో ప్రయాణించాలా? నిర్దోష మార్గము. దోషకరమైనటువంటి మార్గంలో కాదు, నిర్దోష మార్గములో నీవు నేను ఏం చేయాలా? ప్రభునందు ప్రేమింటి వారలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ శ్రేష్టమైన మాట. ఏ మాట ఇది? ప్రభా, నేను నీ ఎదుట నిలబడాలంటే ఏ మార్గంలో వెళ్ళాలా? నిర్దోష మార్గము. అంటే దోషములు లేని మార్గం. ఈ మార్గం ఉందా నీ దగ్గర? నిర్దోష మార్గం వెళ్తే నువ్వేం ఆయన ఎదుట నిలబడినప్పుడు నువ్వు ఎలా ఉంటావు? శక్తివంతుడిగా ఉంటావు. ఆయన ఎదుట నిలబడినప్పుడు నువ్వు ఎలా ఉంటావు? క్షేమంగా ఉంటావు. ఆయన ఎదుట నిలబడినప్పుడు నువ్వు ధైర్యంగా ఉంటావు. ఏ మార్గంలో నడుస్తూ ఉన్నావు? ఏ మార్గంలో నడవడానికి ప్రార్థన చేసుకోవాలా? ప్రభా, నా మార్గం ఎట్లా ఉండాలా? నిర్దోష మార్గము. ఒక దినాన నీ జీవితంలో ఈ మార్గం కనుక ఈ మార్గం నువ్వు అనుసరిస్తే నీ జీవితంలో ఆయన ఎదుట నిలువ ఉన్నప్పుడు ప్రతి వాడును క్రీస్తు న్యాయపేదుట ఏం చేయాలా? నిలబడాలి. ఆ నిలువబడినప్పుడు నీ నా జీవితంలో ఆయన ఎదుట మనము చెప్పగలగాల, ప్రభా, నేను ఏ మార్గంలో వచ్చాను? నిర్దోష మార్గము. ఇది మొదటిది. ఆయన ఎదుట నిలబడినప్పుడు నువ్వు శక్తిగల వారంగా ఉండాలంటే, శక్తిగల వారముగా ఆయన ఎదుట నిలబడాలంటే మొదటిది ఏంటంట? నిర్దోష మార్గం. రెండవది చూడండి, రెండవది 3వ లైన్ ఏముంది? ఆయన ఇంట ఏముంది? యథార్థ హృదయం. ఆయన నడక ఎట్లాంటిది? యథార్థమైనది. ప్రభునందు ప్రేమింటి వారలారా, ఈ ఉదయకాల సమయంలో నీవు నేను గమనించవలసిన మాట ఏంటంటే యథార్థమైన హృదయము. బైబిల్లో కొంతమంది ఉన్నారు, దేవునితో యథార్థమైన హృదయంతో దీనిని ఏం చేశాను? అబీమెలెకు అన్నాడు, యథార్థమైన హృదయంతో నేనేం చేశాను దీనిని. దావీదు అంటాడు, రాత్రి వేళ నీవు నా అంతర్యమును పరిశీలిస్తావు, ఏ దురాలు వచ్చినా నీకేం చేయలేదు, కానా రాలేదు. యథార్థ హృదయం. ఆయన నిలబడాలంటే నీకు నాకేముండాలా? అందుకని అంటాడు, నా అడుగుల లెక్క ఆయనకు తెలియజేసేదాం. ఎవరు? యోబు. నా అడుగుల లెక్క నేను ఆయనకు రాజు వలె నేను ఆయన యొద్దకు వెళ్ళేదాను.
ప్రభునందు ప్రేమింటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నేను గమనించాలా? మన జీవితంలో మనము ఆయన ఎదుట నిలబడినప్పుడు ఏమి కలిగి ఉండాలి? ఆయన ఎదుట నిలబడినప్పుడు ఏం కలిగి ఉండాలి? మొదటిది నిర్దోష మార్గము, రెండవది యథార్థ హృదయం, మూడవది చూడండి, మూడవ వచనం, నా కనుల ఎదుట ఏ దుష్కార్యమును, నా కనుల ఎదుట ఏ దుష్కార్యమును ఉంచుకో. దుష్కార్యము మన కన్నులకు ఏం చేయకూడదు? కనబడకూడదు, ఉంచుకోకూడదు. ఎన్నో పర్యాయములు ఉంచుతా ఉన్నాం. నువ్వు కూడా నీ జీవితంలో ఈ మాటను జ్ఞాపకం పెట్టుకోవాలా? ప్రభా, నా జీవితంలో దుష్కార్యము నా కన్నుల ఎదుట ఏం చేయకూడదు? ఉండకూడదు. ఆయన ఎదుట నిలబడాలంటే నువ్వు చేయవలసిన పనులు ఇవి. చేయాలంటే ఆయన సన్నిధిలో నువ్వు ఏం చేయాలా? ప్రార్థన. ఎందుకంటే ఊరికనే ఈ పనులు ఏం చేయలేవు, లేకపోతే పైకమిచ్చి సంపాదించేటువంటి పనులు కాదు ఇవి. నువ్వు ప్రార్థన ద్వారానే తప్ప దేని ద్వారా నువ్వు వీటిని ఏం చేయలేవు, చేయలేవు. ప్రార్థనే వీటిని నీకు అనుగ్రహించేది. చూడండి, ఇంకా ముందు చూస్తాం. 3వ వచనం చదువు. ఉంచుకొనును. చాలు. మనకి ఏ మార్గం ఉంది? భక్తి మార్గము తొలగిపోకూడదు. ఎన్నో పర్యాయములు భక్తి మార్గమును ఏం చేస్తూ ఉన్నాం? విడిచిపెట్టేస్తాం. భక్తి మార్గమును తొలగిపోతూ ఉన్నాం. ఆయన అంటాడు, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకేం చేయను, అంటనియ్యను. ఉదయ కాల సమయంలో ఈ మాట నా జీవితంలో జ్ఞాపకం పెట్టుకోవాలా? ప్రభా, ఇంత శ్రేష్టమైనటువంటి జీవితము నాకు అనుగ్రహించు. ఇవి నీ జీవితంలో ఉంటే ఆయన ఎదుట నువ్వేం చేస్తావు? నిలువబడతావు. ఆయన ఎదుట ఏం చేస్తావు? నిలవబడడానికి శక్తి వస్తుంది. లేకపోతే నిలవబడలేవు. నేనైనా నువ్వైనా. ఇప్పుడు ప్రార్థన ఏంటి అంటే, ప్రభా నన్ను నిలవబెట్టు. ఏంటంట? నన్ను శక్తి గలవాడిగా నిలబెట్టు. శక్తి గల నిలబడాలంటే ఆ భక్తిహీనత ఏంటంటే ఆ మార్గములను నీకేం చేయకూడదు, అంటనీయకూడదు. ఆయన అంటాడు, నేను వాటిని నాకు అంట నీయను. జీవితం జ్ఞాపకం పెట్టుకో. ఇంత శ్రేష్టమైన మాటలు నీ కొరకే. ఇవి విని విడిచిపెట్టేవి కాదు, ఇవి ప్రార్థన చేసుకునేవి. ఇట్లాగ జీవించాలనేటువంటి కోరిక, ఆశ కలిగిన వాడిగా నీవు ఉండాలా? లేకపోతే నష్టపోతావు. భక్తి హీనత నీ జీవితానికి ఏం చేయకూడదు అంటే, భక్తి మార్గము తొలగిన వారి క్రియలు నాకు అసహ్యములు, అవి నాకేం చేయను, అంటనియ్యను. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఏనోది మొదటిది ఏంటి? నిర్దోష మార్గం. రెండవది ఏంటి? యథార్థవర్ది. మూడవది ఏంటి? దుష్కార్యం ఏం చేయడు. నాలుగవది ఏంటి? భక్తి మార్గం తొలగిన వారికి నాకు అసహ్యం, అవి నాకేం చేయను. ఐదవది చూస్తాను చూడండి. ఐదవది అదే అధ్యాయము 4వ వచనం. ఇప్పుడు ఎవరు ఉండకూడదు? నీ దగ్గర నుంచి ఎవరు ఉండకూడదు? మూర్ఖత్వం ఉండకూడదు. కొన్ని పర్యాయములు మూర్ఖత్వంతో వారు ఆయన మీదకు పోయారు. మూర్ఖత్వంతో ఎన్నో సంగతులు చేశారు. మూర్ఖత్వంతో సముద్రంలో ప్రయాణం చేశారు. మూర్ఖత్వంతో వాడు అడుగు భాగానికి పోయి నిద్రపోయారు. మూర్ఖత్వం నుంచి నువ్వేం చేయాలా? నీ ప్రార్థన ఇదే, ప్రభా ఒక దినాన్ని నేను నిలువ ఉన్నప్పుడు శక్తి కలిగిన వారుగా ఉండేది కొరకాయ ఈ జీవితంలో ఒకవేళ వీటినన్నింటినీ నా జీవితం ఏం చేయాలా? తొలగించు. నేను వీటిని తొలగిపోవాలి నాయన. ఇవి నాకు అంటనివ్వకూడదు నాయన. భక్తిహీనతను నాకు అంటనేవి ప్రభువా. నేను నిర్దోషి మార్గం నడవగాని అపవిత్ర మార్గం నాకు అంటనివ్వకు ప్రభువా. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను బట్టి సంతోషించేవాడిగా ఉంటాడు అని ఆ మార్గంలో నేను నడవజేస్తాడు. గొప్ప మేలు ఏం చేస్తావు నీ జీవితంలో పొందుతావు. ఇంత శ్రేష్టమైనటువంటి మాటలను నువ్వేం చేయాలా? గమనించాలా? ఎన్నో పర్యాయములు
గమనించట్లే. ఎన్నో పనులు ఏం చేయట్లే, గమనించట్లే. ఎన్ని అయినాయి? ఇంకొక 2 సంగతులు ఈ విషయం దీనిలోనే చూసి ఈ అధ్యాయంలోనే ముగిస్తాను చూడండి. 4వ వచనం, 2వ భాగం. దౌష్యమును నేనేం చేయను. మరి ఇదే సంగతులు దావీదు రాస్తూ చెప్తాన్న మాట ఏమిటంటే, నువ్వు ఆయన ఎదుట నిలబడాలంటే నీ జీవితంలో ఇవన్నీ నేను కలిగి ఉండాల. దౌష్యమును నేనేం చేయను, అనుసరింపు. చూడండి 7వదిగా చూచి మనం ముగిస్తాం చూడండి, ప్రార్థనకు వెళ్తాము. అదే 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 వచ్చినాం, అనుసరింపును. 5వ వచనం, తమ పొరుగు వారిని చాటును దూషించే వారిని నేను సంహరించదును. అహంకార దృష్టి గలవారిని గర్వించిన ఇవి మానవునికి ఎంత నష్టమో. గర్వం నాశనమునకు ముందు ఏమి నడుస్తుంది? గర్వం, అహంకారం. ప్రభునందు ప్రేమింటి వారులారా, ఇవి నీ జీవితంలో ఉండకూడదు. ఉంటే ఆయన ఎదుట నిలబడినప్పుడు నువ్వు సిగ్గు కలిగిన ముఖమే కానీ సిగ్గులేని ముఖము నీకు. ఇవన్నీ లేకపోతే ఒక దినాన్ని ఆయన ఎదుట నిలబడు నువ్వు శక్తిమంతుడిగా ఉంటావు. ఆయన ఎదుట నిలబడినప్పుడు నువ్వు తల ఎత్తుకునేవాడిగా ఉంటావు. ఆయన ఎదుట నిలబడినప్పుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అని ఆయనతో నువ్వు అనిపించుకునేలా ఉంటావు. 7 సంగతులు. లోకాసు వార్త 21వ అధ్యాయము 36వ వచనాన్ని ఆధారం చేసుకొని మనం ఏం చేసాం? ఈ జరగబో వీటిని నువ్వేం చేయాలా? తప్పించుకొని ఆయన ఎదుటి నిలబడుకు శక్తి గల వారు ఒకనట్లుగా నువ్వు ఉండాలంటే నీ దోష మార్గం నువ్వు నడవాలా. ఎగుతా ఉన్నావా? యథార్థ హృదయం ఉండాలా. దౌష్యం అనుసరించకూడదు. అహంకారం నీ జీవితంలో ఉండకూడదు. దుష్కార్యం ఉంచుకొనకూడదు. ప్రభునందు ప్రేమింటి వారులారా, మధ్యాహ్న కాల సమయం శ్రేష్టమైన మాటలను నా జీవితంలో ఏం చేయాలి? మనము ఏం చేయాలా? సంపాదించుకోవాలా. ప్రభా, ఇవేమి నా జీవితంలో లేకుండా నన్ను సిద్ధపరచు. నీ దోష మార్గంలో నన్ను నడిచినట్లుగా సిద్ధపరచు. దౌష్యం నాకంట నీకు. ఒకవేళ నువ్వు అలా చెప్పలేకపోతే, నువ్వు అలా ప్రార్థన చేయకపోతే ఏమవుతావు? నష్టపోతావు. మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలను తలపోసుకుంటూ ఆయన సన్నిధిలో ప్రార్థించి ఒక దినాన్ని ఆయన ఎదురు నిలువబట్టుకు శక్తి గల వారముగా చేయబట్టు కొరకాయి దేవుడు మనకు సహాయము చేయగా ప్రార్థన చేసుకుంటాం. దయచేసి ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకునండి. సాయంత్రము సమస్యలో బైబిల్ స్టడీ ఉంది, ప్రార్థన చేయండి. తర్వాత ప్రాముఖ్యమైనటువంటి మనం ఏంటంటే సుగుణ కొరకు ప్రార్థన చేయండి. ఆవిడకి నిన్న పాము కలిసింది. అదేం పాము తెలీదు, కానీ క్షేమంగానే ఉన్నారు. దేవుని కృపను బట్టి హాస్పిటల్లో ఉన్నారు. సంపూర్ణ స్వస్థత కలిగి ఇంటికి వచ్చినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. అక్కడ పరిచయం చేసే బిడ్డలు ఉన్నారు, వారికి కూడా మరి దేవుడు తన యొక్క కృపను అనుగ్రహించి చక్కగా పరిచయం చేయటి కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తరువాత రానున్న దినాలలో షోమ్రోను సియోను పరిచర్ల కొరకై ఏ రీతిగా పరిచయం జరిగించాలో ఆయన తన చిత్తానుసారంగా ఆ పరిచర్ను మనం జరిగించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. శుక్రవారము మరి ఉదయము దైవ సేవకుల పరిచారకుల ప్రార్థన కూడిక చాగల్లో ఉంది. ఆ పరిచర్య కొరకే ప్రార్థన చేయండి. శుక్రవారం రాత్రి మరి వేలువెని సియోనులో ప్రార్థన కూడి కొరకై చేరి వస్తాం. ఈ దాని కొరకై ప్రార్థన చేయండి. ఆదివారం ప్రభు పరిచర్య కొరకై మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా మనలు ఉన్నాయి. మరి వచ్చే నెలలో బాప్తిస్ కార్యక్రమాలు కలిగి ఉన్నాను తలస్తాను, దానికోసం ప్రార్థన చేయండి. తర్వాత ఇంకా మన యాత్రా జీవితంలో ఆయన నామమును ఏ రీతిగా మనం గణపరచాలా, సంతోషపెట్టాలా అనే దాని విషయమై కూడా మరి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. బిడ్డలకు ఎగ్జామ్ ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. 23, 24 అంటే 23 ఫస్ట్ ఇయర్, 24 సెకండ్ ఇయర్ ప్రారంభించబడతాయి. ప్రార్థన చేయండి. 10th
బిడ్డలు ఉన్నారు, వారి కొరకే కూడా ప్రార్థన చేయండి. పేర్లు రాశారా? దివ్య కొరకే ప్రార్థన చేయండి. కొంతమంది సిబిఎస్ రాస్తూ ఉన్నారు, సెంట్రల్ సిలబస్. వారికి ఇంకా ముందు నుంచే ఇప్పుడు నిన్నటి నుంచి ప్రారంభమైనాయి. వారి కొరకే కూడా మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ఫస్ట్ ఇయర్ అంటే ఆవిడ వచ్చి, సెకండ్ ఇయర్ అంటే ఆవిడ వస్తుంది కదా. బీటెక్ ఏంటి సెమ్మా మిడ్డా? ఏం పేరు? నానిగారి కొరకు ప్రార్థన చేయండి. జ్యోతక్క వాళ్ళ మధ్య గారు, మరి చిన్న గారు సహోదరుడు కొంత ఈ గుండె నొప్పితో బాధపడుతూ ఉన్నారు. 2 స్టంట్లు వేశారు. బ్లడ్ సర్కిల్ సరిగా అది సెట్ అవ్వట్లేదు. అది దేవుడు కనికరించి ఆయన విషయమై తన సంపూర్ణ చిత్తం నెరవేర్చలాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసి విజయవాడ వెళ్తూ ఉన్నారు. మార్గంలో ప్రయాణంలో సహాయపడలాగున అక్కడ డాక్టర్స్ అందుబాటులో ఉండి చక్కని వైద్యం జరుగులాగున మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ఈ పేరు కుమార్ కొరకు ప్రార్థన చేయండి. కొంత కలవరంలో ఉన్నారు బిడ్డలు, తప్పించబడి మరి దేవునామానికి మహిమకరంగా ఈ లోకంలో జీవించేటట్లుగా ఈ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీ వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను వాళ్ళు భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనం ప్రభా. ఉదయకాలం నుండి ఎడతగిన సన్నిధి ఇచ్చారు, పాటల ద్వారా నామాన్ని మహిమపరిచే భాగ్యం ఇచ్చారు. అంతేకాదు నీ లేఖనాలు కూడా మా కొరకై విరిచి పంచిపెట్టారు. లోకాసువార్త 21 అధ్యాయం 36 వచనం ఆధారం చేసుకుని మీరు మాట్లాడిన బట్టి నీకు వందనములు ప్రభా. మేము తప్పించుకొని మరి నిలబడి శక్తివంతులుగా జీవించినట్లుగా మేమేం చేయాలో నీ దోష మార్గంలో మేము నడవాలని సెలవిచ్చారు. దుష్కార్యం మా కనుల ఎదుట ఉండకుండా ఉండాలని సెలవిచ్చారు. యథార్థ హృదయము కలిగిన వారిగా ఉండాలని చెప్పారు. అంతేకాదు వారి యొక్క అపవిత్రతను మాకు అంటనీయకూడదని కూడా చెప్పారు. ఇట్లాంటివన్నీ మీరు చెప్పినటువంటి ఆ మాటలను బట్టి నీకు వందనములు. అలాగూ నేను జీవించుడి కొరకై, మేము జీవించుడి కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తున్నాడు. ఎన్నో సంగతులు మాకు అంటుకోవాలని ప్రయత్నం చేస్తాడు అపవాది. అయితే మేము దాని నుంచి విడిపించబడి తప్పించుకుని తిరిగినట్లుగా నన్ను సిద్ధపరుస్తున్నాను. ఒకవేళ లోకానికి వెరితనమైనప్పటికీ నీ ఎదుటి ఘనంగా ఉన్నది కొరకై ఈ కార్యములో నాకు మాకు కుటుంబానికి పాలను గ్రహించి మహిమ తెచ్చుకుంటాడు. పడకున్నట్లు చిక్కుకున్నట్లు మమ్మల్ని భద్రపరుస్తున్నాడు. మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాడు. ప్రార్థన అంశాలను జ్ఞాపకం చేసుకునండి. మీ సన్నిధిలో చెప్తుండగా విన్నారు. వారికి మీ యొక్క చిత్తానుసారమైనటువంటి జవాబు అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోదరు నాని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. 2 స్టంట్లు వేయబడ్డాయి, ఇంకా సెట్ అవ్వలేదు. బ్లడ్ సర్క్యులేషన్ జరగట్లేదు. విజయవాడ వెళ్తూ ఉన్నారు. మార్గంలో తోడైనండి. తగిన శక్తి దయచేస్తురండి. మీ చిత్తమైతే సంపూర్ణంగా ఆరోగ్యం అనుగ్రహించి మరి మరలా తిరిగి ఇంటికి తీసుకురావడం మీ సన్నిధిలో ప్రార్థన. రక్షణ లేనటువంటి బిడ్డలు మీ చిత్తమైతే వారు రక్షణ పొందుడి కొరకాయ మీరే సహాయపడుతురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా సుగుణాకర జ్ఞాపకం చేసుకునండి. మరణము తప్పించిన ప్రభు అయిన యెహోవా వశము అన్ని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యెహోవా నువ్వు ఏర్పరచుకున్న వారి క్షేమము నేను చూచుచు అనేటువంటి మాట. ప్రభు ఆమె క్షేమం విషయమై మీరు చూపించిన కృప అంతటిని బట్టి నీకు వందనం. భద్రపరిచారు మీకు వందనములు. ప్రతి కలవరం నుంచి తప్పిస్తురండి. సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా చేయబడి ఇంటికి తిరిగి రావడానికి సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తున్నాను. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ కుమారుని జ్ఞాపకం చేసుకునండి. కొన్ని కలవరమైన పరిస్థితుల్లో ఉన్నాడు. చేయని తన సంగతులతో తప్పుకు శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. క్షమిస్తురండి. దాని నుంచి బయట రావడానికి సహాయపడుతురండి. తప్పించండి. మరి నిన్ను ఎరిగి నీ నామమును ఘనపరిచినట్లుగా సిద్ధపరుస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం.
ప్రభు చూపిస్తున్నాడు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాం. నడిచిన అక్కడ జ్ఞాపకం చేసుకునండి. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనములు. ఇంకా సంపూర్ణ ఆరోగ్యం దయచేసి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ వాతావరణ కుదర బట్టి ఎంతమంది బిడ్డలు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకునండి, సంపూర్ణంగా తాకి స్వస్థపరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. జొనాథన్ మార్టిన్ గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. ప్రభు కుటుంబాన్ని సంఘాన్ని ఆదరించి సహాయపడుతున్నాడు. భూస్థాపనలో దాసుని మరణాన్ని ఘనపరిచారు. మీకు వందనం. ఇంటిని మందిరాన్ని కలిగిన సంస్థాన్ని మీ ఆదరణలో ఉంచుకొని భద్రపరుస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తున్నాడు. 23 నుండి ప్రభు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి, 24 నుండి ఇంటర్ సెకండ్ ఇయర్కి, 23 నుండి మిడ్ ప్రభు మరి జరుగుతూ ఉంది. బిడ్డలకు సహాయపడుతున్నాడు. ప్రభు సుఖిత జ్ఞాపకం చేసుకునండి. మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటాండి. దీని కొరకు ప్రార్థన చేస్తాను. ఈరోజు కాలేజీకి వెళ్ళింది, కనికరించి సహాయపడుతున్నాడు. ప్రభు సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు ఉన్నారు. ప్రభు దివ్యని జ్ఞాపకం చేసుకునండి. ప్రభు మరి మంచి జ్ఞానం అనుగ్రహించి సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాండి. రత్న పెరిసిస్ కొరకు, శ్యామ్ జనాతాడు కొరకు, శ్యామ్ సుందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చేపిస్తారండి. సృజన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అవి కూడా ఎగ్జామ్స్ కూడా వెళ్ళవలసి ఉంటుండగా మీ సహాయం దయచేస్తారండి. జెసి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపడుతున్నాండి. మోహన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, సహాయపడుతున్నాండి. ఇంకెవరైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బిడ్డలు రాస్తూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకు మేము మరిచినప్పుడు మరమైన దేవుడవు మీరే సహాయపడుతున్నాడు. 10th ఎగ్జామ్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రోడా సౌందర్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. హ్యాపీ కొరకై ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారు. ఎంతమంది బిడ్డలు ఉన్నారు ప్రభా, వారి పేర్లు మరి రాసి చేరుసినటువంటి సంగతులు ఉన్నాయి. వారి కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలిన దేవుడిగా మీ సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తారు. సాయంత్రం సమీక్షణ బైబిల్ స్టడీ సహాయపడుతున్నారండి. ఈ నిన్న వివాహం మన శనివారం సాయంత్రం వివాహం చేయడానికి చక్రహం బట్టి మీకు వందనములు. వివాహం యొక్క సర్టిఫికెట్ మరి ఆ యొక్క రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుండగా ఆ ఫామ్ 4ను జ్ఞాపకం చేసుకున్నాను. ఆ సమయం కూడా దీవెనకరంగా ఉంచుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. కాన్ఫరెన్స్లో బిడ్డలు జ్ఞాపకం చేసుకునండి. బాలశ్రీ కొరకు, మరి కుమార్ ఆంటీ కొరకు, లక్ష్మీ ఆంటీ కొరకు, దీవెనమ్మ ఆంటీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సరోజనమ్మ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. మరి శాంతక్ కొరకు ప్రార్థన ఇలాగ ఎవరైతే మరి కాన్ఫరెన్స్లోకి వస్తూ ఉన్నారో వారందరూ జ్ఞాపకం చేసుకునండి. బాలశ్రీ జ్ఞాపకం చేసుకునండి. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారి అక్కర్లు తీరుస్తారండి. వారి ప్రార్థన విజ్ఞాపనలు బట్టి మీకు వందనములు. వారి ఆసక్తిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మేము పరుస్తూ ఉన్నాం. ప్రభా మరోసారి సుగుణంగా జ్ఞాపకం చేసుకుని సంపూర్ణంగా స్వస్థపరిచి ఇంటికి నడిపించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. సహాయాన్ని కోరి ప్రార్థించిపోతూ ఉన్నారు. ప్రార్థన ఆత్మను అనుగ్రహిస్తారని, తర్వాత అందరి కొరకే ప్రార్థించినట్లుగా నన్ను కూడా మీరు సిద్ధపరుస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. వెంకటరావు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన కూడా జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్క అంధకాశక్తి ప్రభావం విడిపించబడి నెమ్మదిగా నిన్ను సేవించినట్లుగా సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. ఈ దినమంతటి కొరకు నీ కృపను కోరుకుంటూ మా ప్రభు మా రక్షకుడు యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు విడుకునిచున్నాం తండ్రి, ఆమేన్. చేయండి.